వాస్తవం అంటారా లేక నారాయణమూర్తి ఏదైనా చెప్తున్నారు? గతంలో వీళ్ళు 2014 నుంచి వీళ్ళే ఉన్నారు కదా, మరి ఏం చేశారు? గతంలో కూడా ఎన్నోసార్లు బండి సంజయ్ తిరుమలకు వచ్చారు, దర్శనం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడే ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడే కనిపిస్తుందని. అంటే మనకి కళ్ళున్న వాళ్ళు ఎవరికైనా సరే అక్కడ ఆ ప్రాంతంలో పర్యటిస్తే చాలు. ఈవెన్ మనం కొండంతా తిరగక్కర్లేదు, 7 కొండలు అంతా తిరిగి మనం ఎతకక్కర్లేదు. తిరుపతి నుంచి మనం జస్ట్ అటు చంద్రగిరి వైపు వెళ్తే గనక మనకి తెలిసిపోతుంది. రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి ఏదైతే యూనివర్సిటీ ఉందో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, అటు నుంచి అలా కొంచెం ముందుకు వెళ్తే గతంలో ఎంత అడవిలాగా ఉండేది. అదంతా కూడా ఎర్రచందనం మొక్కలే, అక్కడ ఉన్నవన్నీ కూడా ఎర్రచందనం వృక్షాలే. అక్కడ అంతా అడవిలాగా ఉండేది. కనీసం మనం రాత్రిపూట వెళ్తే అసలు మనకి లైట్ వేస్తేనే ఎక్కువ దూరం కనపడదు, పగలపూట వెళ్తేనేమో ఒక 10 మీటర్స్ 15 మీటర్స్, ఆ తర్వాత మళ్ళీ మొత్తం అంతా అడవిలాగా కనపడుతుంది తప్ప క్లారిటీ ఉండదు, మొత్తం గ్రీనరీనే ఉంది. కానీ ఇప్పుడు అదే వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి మీరు వెళ్తూ ఉండండి, మీకు ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మీకు అవతల ఏముందో కూడా మీకు కనబడుతూ ఉంటాయి. అంటే మధ్యలో ఉన్న చెట్లన్నీ మాయమైపోయినాయి. అక్కడో చెట్టు ఉండి మొత్తం మీకు 1 కిలోమీటర్ అవతల కూడా విజన్ ఏముందనేది తెలిసిపోతుంది. అంటే ఈ మధ్యలో ఉన్న చెట్లన్నీ ఏమైపోయినాయి, వాటికైతే వాటికి కాళ్ళు లేవు, నడిచేట్లేదు. ఇది వరకు నడిచే వృక్షాలు ఎక్కడో ఉన్నాయని విన్నాం, కానీ మనం ఇక్కడ ఈ శేషాచలం ప్రాంతంలో ఉన్నాయని మనం వెళ్ళ. మరి అవన్నీ ఎలా ఏమైపోయినాయి? ఇది ఖచ్చితంగా అక్కడ దుర్మార్గం జరిగింది అనటం అనేది వాస్తవం. అది ఎవరు చేశారనేది వేరే విషయం. దుర్మార్గం జరిగింది, ఎర్రచందనం అనేది పూర్తి స్థాయిలో స్మగ్లింగ్ జరిగింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా ఎవరి మీద కేసులు ఉన్నాయా అంటే, మీరు చెప్పినట్టు అంతకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ లో గొడవలు జరగడం, కాల్పులు జరగడం, అక్కడ తమిళనాడు నుంచి వచ్చిన ముఠాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎదురు తిరిగి ఫారెస్ట్ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేయడం, ఇన్ని జరిగినాయి. అవును. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంతా ప్రశాంతంగా ఉంది. తమిళనాడు నుంచి వచ్చి ఎవడన్నా వచ్చాడో తెలియదు, ఎవడన్నా పోయాడో తెలియదు, ఎక్కడ ఎవరికి ఏ గొడవలు జరగలేదు. ఏ పోలీసు వాళ్ళకి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఎక్కడా కూడా ఘర్షణలు లేవు, అంతా ప్రశాంతంగా ఉంది. కానీ వృక్షాలు మాత్రం మాయమైపోయినాయి. ఇది చూస్తే గనక ఎవరన్నా ఏం జరిగింది అనేది అర్థం చేసుకుంటారు. అంటే కేవలం స్మగ్లర్లు మాత్రమే కాదు, స్మగ్లర్లతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు రాజకీయం ఇన్వాల్వ్ అయ్యింది. ఇన్ని జరిగితే తప్ప, పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో పై స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా సపోర్ట్ ఉంటే తప్ప ఇవన్నీ జరగవు. కాదు శ్రీరామ్ గారు, ఇప్పుడు మీరు అంటున్నారు గతంలో మనం 2014లో టీడీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, అరెస్టులు, ఫైరింగ్లు అని చూసాము అంటున్నారు. ఇప్పుడు ఏం జరగలేదంటే ఇప్పుడు వీళ్ళు కట్టడి చేశారా అనుకోవచ్చు కదా, కట్టడి చేసి. నేను కాదంట్లా, మొత్తం ప్రశాంతంగా ఉంది, మొత్తం ప్రశాంతంగా ఉంది. చాలా కట్టడి చేశారు, కానీ వృక్షాలను కట్టడి చేయలేకపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వృక్షాలు మాత్రం వెళ్ళిపోయినాయి. మరి ఎలా వెళ్ళినాయి అనేది ఆ గవర్నమెంట్ చెప్పాలి. సో అందువల్ల నేను చెప్తున్నా, అందువల్ల పై స్థాయి నుంచి, ప్రభుత్వంలో పై స్థాయి నుంచి కింద ఆఖరిలో కొట్టే స్మగ్లర్ దాకా కూడా, స్మగ్లర్ కూడా కాదు, ఆ కొట్టిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళ దాకా, ఇంకా ఈ మధ్యలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన గేట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటితో సహా అందరూ ఇన్వాల్వ్ అయితే తప్ప ఇంత ప్రశాంత వాతావరణంలో అన్ని వృక్షాలు ఆ ప్రాంతం నుంచి వేరే చోటికి వలస వెళ్ళిపోయే అవకాశం లేదు అని చెప్తున్నాను. రెండోది, ఈ రోజు బండి సంజయ్ గారి విషయం. బండి సంజయ్ గారి విషయంలో బండి సంజయ్ గారిని మనం అనాల్సిన పని లేదు. ఎందుకంటే బండి సంజయ్ గారు ఇప్పుడు ఆయన ఆ మంత్రి పదవిలోకి వచ్చాడు ఆయన. కానీ ఇక్కడ మనం మాట్లాడవలసింది ఎవరిని అంటే హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీని మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే అది గతంలో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు, మరి ఏం చేశారా ఎన్నాళ్ళని. ఇది ఖచ్చితంగా అందరూ మాట్లాడాల్సిన అంశం. అప్పుడు కూడా ఇదే మంత్రి గారు ఉన్నారు, అమిత్ షా గారు, వారంటే నాకు చాలా గౌరవం ఉంది, అది వేరే విషయం. కానీ ఆయన అదే పదవిలో గతంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు బండి సంజయ్ గారు అంటే ఆ పోస్ట్ లో కొత్తగా వచ్చాడు తప్ప, ఇప్పుడు అదే అమిత్ షా గారు, అంతకుముందు అదే అమిత్ షా, ఇంకా అంతకుముందు అదే అమిత్ షా గారు. ఈ మధ్యలో మరి జరిగినప్పుడు అమిత్ షా గారు చాలా సార్లు వచ్చారు. ఇప్పుడు అమిత్ షా గారిని మనం క్వశ్చన్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బండి సంజయ్ గారు క్వశ్చన్ చేశారంటే అమిత్ షా గారు క్వశ్చన్ చేసినట్టే లెక్క, అంతే కదా. అమిత్ షా అంటే హోమ్ మినిస్ట్రీ దగ్గర ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి 1 మంత్ అయిందండి. ఈ 1 మంత్ లోనే ఇదంతా జరిగిపోయిందా? బండి సంజయ్ గారు చెప్పిందంతా కూడా ఈ 1 మంత్ లో జరిగిందా? కాదు, గతంలో జరిగింది. గతంలో జరిగిందంటే గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ గారు ఉన్న ఈ బండి సంజయ్ గారు మాట్లాడారంటే ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్
గత ప్రభుత్వంలో ఉండంగానే, ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం ఉండంగానే వచ్చిన ఇన్ఫర్మేషన్ గురించి బేస్ చేసుకుని ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన ఎవరు? గతంలో హోమ్ మినిస్టర్ గా ఎవరైతే అంటే ఉన్నారో వాళ్ళు ఏం సమాధానం చెప్తారంటే ఇప్పుడు ఇది ఇంకొకటి, ఇప్పుడు నా దగ్గర మొత్తం మీరు అన్నట్లు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది టోటల్గా. నిన్న నుంచి నేను ఇక్కడ తిరుమల ఉన్నాను, నాకు ఒక్కొక్క రోజు చెప్తూ ఉన్నారు ఇక్కడ అసలు ఏ రకంగా విధ్వంసం జరిగింది, ఏం జరిగింది అనేది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు భక్తులు కానీ చెప్తున్నారు. ఈ డేటా అంతా కూడా ఖచ్చితంగా హోమ్ మినిస్టర్కి ఇస్తే చర్యలు తీసుకుంటా అంటారు. చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీరు అన్నట్లే గతంలో హోంమంత్రిగా ఆయన ఎన్నోసార్లు వచ్చి దర్శనం చేసుకొని పోయారు, స్వామివారిని దర్శించుకొని పోయారు ఆ పదవిలో ఉండి. మరి తెలియదా? ఇప్పటివరకు తెలియకుండా ఉంటుందా? ఇప్పుడు నేను అనేది అదే చర్యలు తీసుకుంటారా చర్యలు తీసుకోరా అనే దానికి ఇదే క్వశ్చన్ మార్క్. చర్యలు తీసుకోవాల్సిన ఎవరు? అమిత్ షా గారు చర్యలు తీసుకోవాలి. అవును, అమిత్ షా గారు చర్యలు తీసుకున్నట్టయితే గతంలోనే చర్యలు తీసుకునే ఉండేవాడు కదా. ఇప్పుడు భక్తులు హ్యాపీగా ఉండడానికి ఎర్రచందనానికి సంబంధం లేదు, రెండింటిని మీరు కలుపుతున్నారు. భక్తులు హ్యాపీగా ఉండేది అక్కడ ఉన్న సౌకర్యాలు, వీటి మీద వాళ్ళు అసౌకర్యంగా ఉంటారు లేదా హ్యాపీగా ఉంటారు, రెండు. ఎర్రచందనంకి భక్తులకి సంబంధం లేదు, ఈ రెండు వేరు వేరు ఇష్టారు. సో అందువల్ల ఎర్రచందనం అనే దాని మీద ముందే ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది. అప్పుడు చర్యలు తీసుకోలేకపోయారు. కారణాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చర్యలు తీసుకుంటాం అంటున్నారు, కారణాలు ఏంటనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడైనా పోనీ, ఇప్పుడు అన్నాడు కాబట్టి, ఇప్పుడు ఈయన బండి సంజయ్ గారు అన్నారు కాబట్టి, బండి సంజయ్ గారు హామీ ఇవ్వగలరా? ఎవరైతే ఇందాక మన ఆంజనేరెడ్డి గారు చెప్పారు, ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద చర్యలు తీసుకోగలరా? ఎందుకంటే ఆయనే తిరుమలలో మెంబరు, టీటీడీ బోర్డులో మెంబరు, ఆయనే తుడా చైర్మన్. ఈ ఎర్రచందనం అంతా ఉన్నదంతా చంద్రగిరిలోనే ఉంటుంది. మీరు గమనిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈవెన్ వెంకటేశ్వర నుంచి కూడా అది జస్ట్ దాటంగానే మొత్తం అంతా చంద్రగిరే. సో చంద్రగిరి నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. సబ్జెక్ట్ కనెక్షన్ పార్టీకి కూడా జిల్లా అధ్యక్షుడు ఆయనే అనుకుంటా, ఎందుకంటే ఆయనకు 5-6 పదవులు ఉన్నాయి. దానికి తోడు మొన్న టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన తిరుపతిలో ఆయన ఎమ్మెల్యే. మరి అందరూ వీళ్ళ మీద చర్యలు తీసుకోగలుగుతారా? ఇది కాకుండా పెద్దిరెడ్డి గారి విషయం, పెద్దిరెడ్డి గారు మొత్తం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా చిత్తూరు జిల్లా గానీ ఆ ప్రాంతం అంతా కూడా ఆయన శ్రీరామ్ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇక్కడ హిందూ వ్యతిరేకులు పాలించారు ఇక్కడ అనేది చెప్తూ ఉన్నారు టీటీడీ. నిజంగా నిజం వాళ్ళైనా వాస్తవేనా? ఇప్పుడు మీరు అన్నట్లు వీళ్ళంతా కూడా గతంలో చైర్మన్లు చేశారు కదా. అక్కడ అనేక సందర్భాల్లో ధర్నాలు చేసిన వాళ్ళలో నేను ఉన్నాను. ఖచ్చితంగా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తులు ఉన్నారు. ఆ అన్యమతస్తులు ఉన్నారని మేము చెప్పిన తర్వాత అక్కడ ఉన్న ఈవో కనీసం 1500 మంది ఉన్నారని మేము ఆధారాలు చూపించాం. ఆధారాలు చూపిస్తే అప్పుడున్న ఈవో ఒక 42 మంది మాత్రం ఉన్నారు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళని కూడా కనీసం తీసేయలేకపోయారు, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వేరే విషయం. కానీ ఆ ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు మర్యాదగా మీరు వెళ్తారా, మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ కి మార్చమంటారా అని ఒక సిఎస్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాట్లాడినందుకు ఆ సిఎస్ గారిని శంకరగిరి మాన్యాలు పెట్టించారు. అంటే ఏం జరుగుతుంది అంటే గతంలో హిందూ వ్యతిరేకులు పరిపాలించారా లేదా అనేది మీరు అర్థం చేసుకోవాలి, మేము చెప్పక్కల్లా. ఎందుకంటే వాళ్ళ అక్కడ పనిచేసే వాళ్ళు కింద చర్చలు నడుపుతున్నారు. వీటికి మేము ఆధారాలు చూపించాం. కూడా సిఎస్ గారు మాట్లాడినందుకు సిఎస్ గారు ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక్కళ్ళ మీద కూడా చర్యలు తీసుకోలేదు. వీళ్ళు ఈ రోజు వచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే నాకే పార్టీతో సంబంధం లేదు.